రవితేజ యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ యావరేజ్, ఓకే బట్ ఓకే. మంచి కామెడీ ఎలా ఉంది? కామెడీ అయితే మళ్ళీ చూడొచ్చు. మూవీ కామెడీ బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు యాక్టింగ్ చేశారు కదా, వాళ్ళకి స్టోరీ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. మూవీ ఇస్ ఫైన్. ఎవరు కూడా తిరగట్లేదు. భాషలు విజ్ఞప్తి నిజంగా అంత పెద్దగా ఉంది పేరు మాత్రం. నిజంగా చెప్తున్నాను, రవితేజ గారు అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు సినిమా కోసం. బట్ కిషోర్ తిరుమల గారు రైటింగ్ కొంచెం బెటర్ చేసి ఉంటే నిజంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా అనేది. నిజంగా అంత డెప్త్ ఉంది, అంత కథ ఉంది. బట్ పాయింట్ ఈజీగా ఉన్నా సరే స్క్రీన్ ప్లే అయితే కొంచెం మాయ చేయాలని చూశారు. సో వాళ్ళకి నా వరకు చూసుకుంటే జస్ట్ ఓకే, నా బోర్ కొట్టలేదు అంతే. కామెడీ ట్రాక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో సత్య గారు నవ్వించిన కామెడీ అయితే సీట్లో పడి పడి నవ్వుకున్నా కొన్ని. అలాగే సునీల్ గారిది సత్య గారి ఫస్ట్ హాఫ్లో కామెడీ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. కంబ్యాక్ సునీల్ అనుకోవచ్చు ఈ సినిమాతో. అంతా కామెడీ ట్రాక్ పండించారు ఒక 5 minutes 10 minutes. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో సినిమా కోసం మాట్లాడుకుంటే స్టోరీ రొటీన్గా అనిపిస్తే, సీన్స్ రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే బోర్ కొడుతూ ఎంజాయ్ చేస్తూ కింద మీద పడి లేసినట్టు అనిపిస్తుంది అన్న. అంటే రెగ్యులర్ ఆడియన్స్కి అబో యావరేజ్ మూవీ కానీ ఫ్యామిలీస్కి ఎక్కితే ఎక్కొచ్చాను. రవితేజ మాస్ యాక్టింగ్ అంటే మాస్ని తీసి కొంచెం క్లాసిక్గా ట్రై చేశాడు కాబట్టి కొంచెం కొత్తగా కనిపించాడు రవితేజ. కానీ ఫైట్స్ కానీ అన్నీ ఫ్రెష్గా అనిపించినాయి. బట్ ఏదైతే ఫ్లాట్ ఉందో అది కొంచెం రొటీన్గా అనివ్వడం వల్ల కొంచెం సగం మందికి ఎక్కొచ్చు, సగం మందికి అంటే ఎంతమందికి నచ్చింది తెలీదు. బట్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఖుషి అవుతారు రవితేజని ఈ విధంగా క్లాసుల యాంగిల్లో చూసి. బట్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, ఆయన సరిగ్గా వాడుకోలేదు. ఎక్కువ కామెడీ సునీల్ గారు, రవితేజ గారు, సత్య అయితే మెయిన్ హీరోనికి వచ్చి సినిమాకి అంత కామెడీని మండిస్తాడు. ఇంకా సునీల్ కూడా అక్కడక్కడ బాగానే నవ్విస్తాడు. సో వాళ్ళకి నా వరకు చూసుకుంటే హ్యాపీగా ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళి నవ్వుకుని రావచ్చు అన్న సినిమాని. మోస్ట్లీ ఏంటంటే ఫ్యామిలీకి చాలా స్టఫ్ అనుకోవచ్చు. దీంట్లో ప్లస్లు మైనస్లు ఉంటాయి. రవితేజ గారు క్యాజువల్గా చేసే సబ్జెక్టుల కన్నా ఇలాంటి ఫ్యామిలీకి పెద్దపీట వేసాడని చెప్పచ్చు. ఫన్ను, ఫ్యామిలీ, రొమాంటిక్ ఈ వర్షన్లో డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కూడా కొద్దిగా వరగరగా ఉన్న మనసుకి మెదడుకి మధ్యలో డిస్టర్బెన్స్ ఏంటనేది మగవాళ్ళ పెయిన్కి ఈ కాన్సెప్ట్కి జస్టిఫికేషన్స్ వస్తుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమక్కర్లేదు. వాచబుల్ మూవీ. ఫ్యామిలీ అంటేనే లాగమ్మా, మీకు పాయింట్ అక్కడ అర్థమైంది కదా. ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్, సో కామన్ మూవీ, వాచబుల్ మూవీ, ఎంజాయ్మెంట్ అంతే.